వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వార్త నేను మీ సతీష్ కంటోన్మెంట్ నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అని చెప్పి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర అంటున్నారు ముఖ్యంగా ఈ రోజు ఏడాది అంటే ఎంపీగా గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక కంటోన్మెంట్ కార్పొరేట్ నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ కంటోన్మెంట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయని చెప్పి ఆయన అన్నారు మెయిన్గా అక్కడ ఉన్నటువంటి రోడ్లు మౌలిక వసతుల కల్పనపై తాను దృష్టి పెట్టాయని వాటి అభివృద్ధికి సంబంధించినటువంటి వాటి నిర్మాణం అంటే వాటి కార్యక్రమాలను చేపట్టాయని చెప్పి ఆయన అన్నారు ఆయన ఏమన్నారు ఒకసారి ఆయన మాటలో మనం కూడా ఒకసారి విందాం ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి 4 లక్షల మెజారిటీతో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యులు గెలిపించింది ఎన్నికల ముందు నా 25 సంవత్సరాల క్రితం మీ కళ్ళ ముందు కాబట్టి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని మీ నియోజకవర్గానికి నా శక్తి మేరకు పనిచేస్తానని అన్నిటికీ మిక్కిలి మీకు తోడుగా అండగా ఉంటా అని చెప్పి నేను మాట ఇచ్చింది మాట ఇచ్చిన ప్రకారంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంటే కాకుండా తెలంగాణ ప్రాంత పేద ప్రజల పక్షాన హైదరాబాద్ కూడగొంటున్న ఇల్లు కావచ్చు మూసి నదిపేట ప్రజల ఇల్లు గుంజుకొని భూమిని గుంజుకొని నిరాశ్రయం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆక్రమణలకు అండగా కావచ్చు అనేక సమస్యలు లేదు ఇక్కడ ఫైట్ చేస్తా ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంటు న్యూలీ ఎక్స్పాండ్ సిటీ అంతా ఇక్కడ ఉంటుంది ఎన్నో వందల కొత్త కాలనీలు వందల కొత్త బస్తీలు తాగే నీళ్ళు లేవు డ్రైనేజ్ సౌకర్యం లేదు రోడ్లు లేవు చక్కగా లైట్లు లేవు చక్కగా ఇప్పటికి కూడా ఎక్కడో విశ్లేషణగా నార్మల్ ప్రాంతాల్లో ఉంది అలాంటి సమస్యల మీద కూడా కొంత మేము ఫైట్ చేసి కొంత ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం కంటోన్మెంట్ అనేది ఇలా గుండెకాయలండి అంతగా కాంక్రీట్ జంగల్గా ఉంటే పచ్చడి చెట్లతో కలకలాడే ప్రాంతం కంటోన్మెంట్ ఈ కంటోన్మెంట్ నుంచి ఒకటి తిరుమలగిరి నుంచి వెళ్ళిపోయేటువంటి రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు కొంపల్లి వైపు ఫ్లైఓవర్ కావచ్చు ఈ 2 ఫ్లైఓవర్ ద్వారా పోయేటువంటి భూములు ఏవైతున్నాయో ప్రభుత్వ పరంగా కంటోన్మెంట్ భూమికి 300 పైచిల కోట్లు రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ 300 కోట్ల రూపాయలని కేంద్రం జమ చేసుకునే ప్రయత్నం చేసిన నాడు ఈ డబ్బులు ఇక్కడే ఉండాలి ఈ ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్లు కట్టేయాలి ఊర్లు కట్టాలి రోడ్లు వేయాలి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి నేను చెప్పి కన్విన్స్ జరిగింది తప్పకుండా కంటోన్మెంట్ అసెంబ్లీ మన 1 తారీఖు నాడు సన్మానం చేసిన గొప్పగా ఇలా వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 3, 4 వాళ్ళంతా కూడా కాలనీ వాసులు బస్తీ వాసులు సేవకు వాసులు గొప్పగా సన్మానం చేసిండు ఈ సన్మానంతో నా బాధ్యత మరింత పెరిగినట్టుగా మరింత అకుంఠిత దీక్షతో వాళ్ళ పక్షాన నుండి పనులు చేయిస్తా అని ఫైట్ చేస్తా అని చెప్పి సన్మానం చేస్తాను చూసారు కదా మొత్తం అంతా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అలాగే కంటోన్మెంట్ లో కూడా ఏడాది పూర్తయిన సందర్భంగా మన ఈటల రాజేంద్ర ఎంపీగా గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఒక సంబరం అనేది జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి అనేది సిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ సిటీలో భాగమైనప్పటికీ కూడా ఒక విసిరేసిన మారుమూల గ్రామంలాగా ఉంటుందని దీని పరిస్థితి ఇక్కడ సరైన రోడ్లు లేవని కరెంటు లేదని వీధి దీపాలు కూడా లేదని ఒక కొన్ని వందల కాలనీలు 100 బస్తీలను ఇంత పెద్ద నియోజకవర్గంలో సరైన వసతులు లేవని వాటన్నిటి కూడా ఏర్పాటుపై తాను దృష్టి పెడతా అని సరైన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆయన అంటున్నారు అలాగే కంటోన్మెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక గుండెకాయ లాంటిదని పచ్చని చెట్లతో కలకలాడుతూ ఉంటుందని అక్కడ ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కూడా విషయంపై కూడా దృష్టి పెట్టినట్టుగా ఆయన చెప్పారు సుమారు 300 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం లేదా కంటోన్మెంట్ అభివృద్ధి కోసం తాను ఖర్చు పెడతా అని చెప్పి ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం థ్యాంక్ యూ